పీరియడ్ వచ్చే ముందు అమ్మాయిలు దేనిపైన కాన్సన్ట్రేట్ చేయలేకున్నారా? విపరీతంగా యాంగ్జైటీకి, డిప్రెషన్కి గురవుతున్నారా? నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత, యారాసి మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు. దీన్నే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని అంటారండి. ఇది మెయిన్గా బాడీలో ఓవ్యులేషన్ తర్వాత హార్మోన్ చేంజెస్ వల్ల ఇది జరుగుతుందన్నమాట. ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ తగ్గిపోవటం వల్ల బాడీలో కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి మనకు రిలీజ్ అవ్వవు. దానివల్ల సివియర్ యాంగ్జైటీ రావడం, సివియర్ డిప్రెషన్ రావడం జరుగుతుందన్నమాట. వాటితో పాటు వీళ్ళకు చాలా కండరాల నొప్పి, పొట్ట ఉబ్బరము, వీపు నొప్పి, తర్వాత మలబద్ధకము లేదా మోషన్స్ ఎక్కువ అవ్వటము, పింపుల్స్ రావటం, ఇవన్నీ జరుగుతాయన్నమాట ఈ ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్లో. ఇదే కాకుండా వీళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి లైట్ సౌండ్ టాలరేట్ చేయలేరు. ఎక్కువ లైట్, ఎక్కువ సౌండ్ని టాలరేట్ చేయలేరు. ఏ రకంగా ప్రివెంట్ చేసుకోవాలా మేడం? మినిమం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకుంటే కొంతవరకు దీన్ని ప్రివెంట్ చేయొచ్చండి. స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు మానేసేయాలి. సాల్ట్, షుగర్స్ తక్కువ తీసుకోవాలండి ఈ టైంలో. అలాగే లైట్కి, సౌండ్కి మీరు ఎక్స్పోజ్ అవ్వకూడదు అనమాట ఈ ప్రీమెన్స్ట్రువల్ పీరియడ్లో. ప్రీమెన్స్ట్రువల్ పీరియడ్ అని అంటే మనం పీరియడ్ వచ్చేదానికంటే ఒక 1 వీక్ ముందు నుంచి సిమ్టమ్స్ అన్ని కనపడతాయన్నమాట. ఆ టైంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితే దీన్ని మనం నివారించవచ్చు. అలా కాకుండా ఇది చాలా సివియర్గా ఉంది, మీరు చాలా డిప్రెషన్, చాలా యాంగ్జైటీ, సూసైడల్ టెండెన్సీస్ కూడా వస్తాయి. అటువంటప్పుడు మీరు ఖచ్చితంగా డాక్టర్ గారిని చూడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.